రేటు తక్కువ చేయాలి, తొందరగా అయిపోవాలి, ఇలానే ఉన్నారు ఇంటి ఓనర్. ఆ మేస్త్రి పని వచ్చినోడా, పని నీట్గా చేస్తాడా, ఇవన్నీ పట్టించుకునడం లేదు. అది నిజమే అన్న. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏంటంటే ప్రతి ఒక్క ఓనర్కి ఏంటంటే తక్కువ డబ్బుల్లో పని అయిపోవాలనే దృష్టి అయిపోయింది అంతా కూడా. ఎక్కువ బడ్జెట్ ఎందుకు పెట్టాలి, బడ్జెట్ అంత అవ్వదు కదా, ఎవరో ఏదో తొందరగా చేసేసారు, మా దగ్గర కూడా అలానే పని అయిపోవాలి అనుకుంటున్నారు అనమాట. కానీ పని అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఒకేలా ఉండదన్న. ఈరోజు నాకు ఇక్కడ ఒక దగ్గర పని తేలినట్టు రేపు ఇంకో దగ్గర పని అవ్వదు. సో అటువంటి దగ్గర ఓనర్లు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా మీ ఇంటికి ఎంత కష్టమైంది, దానికి ఎంత అమౌంట్ పెట్టాలని మీకు తెలుసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. కానీ పని చేయించుకునే ముందు మాత్రం ఒకసారి ఆలోచించండి. అక్కడ పని నీట్గా చేస్తారా చెయ్యరా, రూపాయి ఖర్చు అయినా సరే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదా లేదని ఆలోచించాలి తప్ప డబ్బులు ఎవరు ఎక్కువ చేస్తారు ఎవరు తక్కువ చేస్తారని అయితే మీరు పట్టించుకోకండి. ఎందుకంటే నేను ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇంత వర్క్ గురించి ఇంత చెప్తున్నాను, నాకే తిరిగి మళ్ళీ కామెంట్లు అడుగుతున్నారు. ఇన్స్టాలో చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, అన్న తక్కువ డబ్బుల్లో అయిపోవాలంటే ఏం చేయాలి, బడ్జెట్ తక్కువలో మేము కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి అన్న అంటున్నారు. బడ్జెట్ తక్కువలో అంటున్నారు తప్పించి, అన్న కరెక్ట్గా వర్క్ ఏ విధంగా మేము చేయించుకోవాలి, మాకు ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎలా అన్నా చెప్పండి అని అడిగేవాళ్ళు తక్కువ. నన్ను అడిగే 100 మందిలో ఒక 10% మంది అలా అడుగుతున్నారు అనమాట. మిగతా 90 మంది నాకు మెసేజ్లు చేసేది ఏంటంటే ఇన్స్టాలో, అన్న మాకు తక్కువ డబ్బుల్లో అయిపోవాలి, ఎలా చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి. ఇదే తప్పించి ఇంకోటి లేదనమాట. ఓకేనా? ఇది ఎవరిని అనాలని కాదు, బట్ అలా ఉన్నారంతే, మరి ఇంకేం చేయలేము.